బాయ్ బాయ్. బాగానే బాయ్ బాయ్ కన్నా ఫోన్ చేయండి. బాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, ఇంకా మీరు అందరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ మా వారైతే ఆఫీస్ క్యాంప్ మీదకి వెళ్ళారనమాట. సో ఆ క్లిప్ కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను, ఎక్కువ రికార్డ్ చేయలేదు. అతను ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళారు కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సింపుల్గా చేశాను. మేము ఇద్దరమే కదా ఉన్నాము, అందుకనే ఇదండి రైస్ ఇది తినేసామన్నమాట నైట్కి. రైస్ ఇంకేమో ఎగ్ కర్రీ, మళ్ళీ 2 eggs తిన్నాం, ఇంకా 2 eggs అనమాట నైట్కి. సండే ఈరోజు ఏదైనా చేద్దాం స్పెషల్ అనుకొని సో మోమో చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకే ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి కూడా పెట్టేశాను మోమోకి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారెట్, గ్రీన్ క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఇలాగా చిన్నగా చాప్ చేసి పెట్టేశాను. ఇంకా మైదాతో చేస్తారు కాబట్టి మైదా కూడా నీట్ చేసి పెట్టాను. ఇది జస్ట్ అయిపోయింది. లాస్ట్ ఏంటంటే దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. సో అది యాడ్ చేసి మోమోస్ అయితే చేస్తాను. చట్నీ చేయడానికి కూడా అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను. దీంట్లోకి టొమాటో, కొత్తిమీర స్టెమ్స్ ఉంటాయి కదా అవి, తర్వాత ఏమో ఇవ్వండి రెడ్ చిల్లీ, ఇంకా జింజర్, గార్లిక్, అంతే. సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. సో పెప్పర్ అయితే దీంట్లోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో జస్ట్ కొంచెం ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేస్తాను, చాలు. మా అమ్మ కోసం మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. హాల్లో కింద కూర్చొని చేస్తాను కదా, అందుకని అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి హాల్కి తీసుకెళ్తున్నాను అనమాట. మైదా, పొడిపిండి, ఇది పత్తి కర్ర, ఇంకేమో మన స్టఫింగ్. చలో ఇది స్వీట్ మీద పెట్టి చేస్తాను, అందుకే ఏమండి స్వీట్, ఇది సిలికాన్ స్వీట్. సో చపాతీ పిండి కూడా ఇలాంటి తడిపేసి పెట్టేశాను ఇక్కడ కొంచెం, ఎందుకంటే ఇది చేయడానికి బోల్ టైం పడుతుంది. సో పొజిషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్గా చేస్తాను, తర్వాత రోల్ చేయడం స్టార్ట్ చేస్తాను. మొత్తం ఒకేసారి చేయను, కొంచెం ఒక చిన్న పోర్షన్ తీసుకొని దీన్ని అయితే చిన్న చిన్న రోల్గా చేద్దాం. మిగిలినవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ డ్రై అయిపోతుంది కాబట్టి. చిన్న చిన్న బాల్స్ చేస్తాను. సో ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ వేసి ఆటలోకి అయితే వేసేస్తున్నాను. అందువల్ల డ్రై అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే మనకి రోల్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇదైతే నేను మీషోలోనే బుక్ చేశాను, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. హ్యాపీగా మనం కింద కూర్చొని చేసుకున్నప్పుడు కూడా పిండి అంతా కింద పడకుండా, ఇది స్టిక్కీగా కూడా ఉంటుంది, ఇటు అటు జారదు, చాలా బాగుంటుంది. నాకైతే బాగా యూజ్ అయింది. దీంట్లోకి వేసిన బాల్స్ అన్నీ తీసేస్తాను. సో ఇవన్నీ ఫస్ట్ రోల్ చేసి స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చదువుతున్నాను. మా మమ్మీ ఏమో ఇక్కడ మోమోస్ చేస్తుంది. మా అబ్బాయి హెల్ప్ చేస్తానన్నాడు, కానీ నేనే వద్దన్నాను. ఎగ్జామ్ ఉంది, చదువుకో, నేను చేస్తానన్నాను. సో నేనైతే ఇక్కడ మోమో చేస్తాను, వాడేమో చదువుకుంటున్నాడు.
చిన్న చిన్న పూరీస్ లాగా అయితే చేసాను. ఇప్పుడు స్టఫింగ్ కొంచెం దీంట్లోకి వేసుకొని ఇలాగా ఒక పక్క వచ్చేసి చేయాలి. ఇది నాకు సరిగ్గా రాదు, ఏదో చేస్తున్నాను అలాగా. తర్వాత ఇలా టైట్గా ప్రెస్ చేస్తే తిమ్మమో రెడీ. ఇది అంత బాగా రాలేదు, చూద్దాం నెక్స్ట్ ఇంకోటి బాగా వస్తుందేమో. కొంచెం బాగా వచ్చింది కదా. సో ఇలాగనమాట ఒక్కొక్కటి చేసుకోవాలి. బూటాల్లో ఇది ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఆంధ్రాలో అనుకోండి బయట ఏంటి పానీపూరి తర్వాత చాట్ అవి దొరుకుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఇవి స్టోర్లో అమ్ముతుంటారు అనమాట. మోమోస్, పానీపూరి చాట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండదు, వెస్ట్ బెంగాల్కి వెళ్తే అంటే జేగా వెళ్తాం కదా మేము, ఇండియా బోర్డర్, అక్కడ అమ్ముతారు అనమాట. బట్ ఇక్కడ మనకి భూటాన్లో ఎట్టుంటే ఫున్సరింగ్ అటువైపు వెళ్తే ఇవే ఎక్కువ అమ్ముతారు అనమాట. నేపాలీస్ చాలా మంది ఉంటారు కాబట్టి నేపాలీస్ డిష్ కూడా చాలా అమ్ముతారు. వాళ్ళు నేపాలీస్ ఫాస్ట్ ఫుడ్ ఏంటంటే సేల్ రోటీ, అవి కూడా ఎక్కువ అమ్ముతారు అనమాట. ఆలూ కర్రీ, సేల్ రోటీ, రౌండ్గా ఉంటుంది, అది రైస్ ఫ్లోర్తో చేస్తారు. అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్. వచ్చేసి ఒక తప్పాల అయితే పెట్టాను, తప్పాల మీద షుగర్ పెట్టాను. ఇక్కడ ఇడ్లీ పాత్రలు చేయొచ్చు కానీ అది మళ్ళీ క్లీన్ చేయడం బిజీ అని చెప్పి దీంట్లో చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇడ్లీ పాత్ర అయితే మొత్తం క్లీన్ చేయాలి. సో నా దగ్గర ఎలాగో ఇలాంటి ఉంది కాబట్టి దీంట్లో చేసేస్తున్నాను. సో దీనికి ఏంటంటే ఆయిల్ అప్లై చేస్తే మన మోమో అనేది ఎంత అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనం తీసినప్పుడు. సో ఇది దీనికి బాగా సెట్ అయిపోయింది, దాంట్లో పెట్టేసాను. ఇప్పుడు మనం ఏదైతే మోమో చేసుకున్నా అది ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఇప్పుడేమో మూత వేసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఒక వాయి అయితే ఫినిష్ అయిపోయింది. ఇగోండి చూడండి చూపిస్తున్నాను. ఎమ్మి మోమోస్ అయితే రెడీ అయిపోయినవి. ఇదిగోండి ఏదైతే ఒక రెడీ అయిపోయింది. చట్నీ కూడా చేశాను. సో చట్నీ కూడా రెడీ అయిపోయింది, మోమో చట్నీ. ఇక్కడేమో ఇంకా వాయి వేసాను. సో టేస్ట్ చేసి చెప్తాము ఎలాగుందో. కూర్చో, మోమో విత్ టమాటో చట్నీ.